గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మీ పార్టీ నాయకులు అంటున్నారు. మానందరికి ముఖ్యమంత్రి, మీ పార్టీకి నాయకుడు. అన్ని చిక్కులు అన్ని పోయినాయి. ఇంకా 60,000 కూడా అన్ని మందికి పుట్టిన వాళ్ళని కూడా మీ అకౌంట్లో వేసుకోరు. దానికి కూడా మేము ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాం. అయిపోయింది. ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? 1,40,000 ఉద్యోగాలు. ఇది కావాలి క్లారిటీ. ఇది అన్నిటి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొకటి, అన్ని పార్టీలను అడుగుతున్నాం, మీరు మాకు సింపతి చూపియక్రి. మా వేదికల మీదకి మేము కొట్లాడి తెచ్చుకున్నాక మాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేరు. నిన్న పెట్టిన సభకు అయిన దానికి క్రెడిట్ కార్డులు వాళ్ళని నన్ను బదిలీ ఆడుకొని ఇచ్చినాం. ఇప్పుడు అకౌంట్ లో మా చేతుల నుంచే పెట్టుకున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఏమి ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాం, వీడు ఇంకొక అంశం చెప్పినాక మా కన్క్లూజన్ ఇస్తాం. ఇదే గ్రూప్ 1 కు సంబంధించినటువంటిది వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టించి 1:1 వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి పోలీసుల పహారాలను పెట్టించి మేము వస్తామని చెప్పించి కవింపు చర్యలు చేస్తూ ఎస్బీ వాళ్ళకు ఇంటెలిజెన్స్ వాళ్ళకు అందరికి చెప్పించి వీళ్ళు ఎందుకు చేపిస్తుర్రో ఒక ప్రిజుడిస్ లో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఇది న్యాయబద్ధంగా జరిగింది, పారదర్శకంగా జరిగింది, ఇంటిగ్రిటీతో జరిగిందని ఎట్లా చెప్తారు మేడం? మేము దాని గురించి ఎక్కువ కామెంట్ చేయాలి. ఈ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? అది నేను జనార్దన్ చెప్పడం, ఇందిరా చెప్పడం, ఎవరు చెప్పరు. జడ్జి గారు చెప్పాలి. ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్లు జరిగినాక వాళ్ళు ఎట్లా చెప్తారు? టీజీపీఎస్సీ అనేటటువంటిది నిర్వహణలో తప్పు చేసింది. 16 మంది వచ్చిర్రు, ఎక్కువ వచ్చిర్రు, ఒక పిఎంఎల్ ఇవ్వలేదు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వలేదు, సెంటర్లలో వాళ్ళే యూపీఎస్సీలో రాసినాం, అన్ని పరీక్షలు రాసినాం అని చెప్పారు. ఉద్యోగాలు మేము వదిలిపెట్టొచ్చి అనుకున్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో బ్యాంకింగ్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఏదైనా కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి మన 10+2 లెవెల్లో ఉండేటటువంటి ఎగ్జామ్ కానీ, ఏదైనా కానీ, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, అన్నిటిలో ప్రతి దాంట్లో మినిమం 2 టైర్ ఉంది. వాళ్ళు ఒక టైర్కు ప్రాథమిక పరీక్షకు ఒక హాల్ టికెట్, మెయిన్ పరీక్షకి ఇంకొకటి, ఇంటర్వ్యూకి ఇంకోటి తీసుకున్నారా? వీటన్నిటిని వీళ్ళు చేస్తూనే పరీక్షలు రాసి ఉద్యోగాలు చేసి వీళ్ళందరూ ఏ అథారిటీతో వస్తారో ఆ అథారిటీని ఎవరు చెప్పిస్తున్నారు? ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు? ఇది చాలా దగ్గ. ఒకటే అన్ని పార్టీలను అడుగుతున్నాం, మీకు మా లిప్ సింపతీలు వద్దు, ఏదొద్దు, మీరు మాకు సహకరించిందని మీకు కృతజ్ఞతే. ఇప్పుడు మాకు ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, బిఎస్పి ఇంకా మిగతా రిజిస్టర్ అయిన పార్టీలు నిరుద్యోగులకు మీరు మద్దతు ఇవ్వండి. మాకు ఉద్యోగాలు వస్తాయి. మాకు ఉద్యోగాలు రావాలని మీకు నిజంగా కోరుకుంటే ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో మాకు సహకరించండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే లోకల్ ఎలక్షన్స్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుతూ వాళ్ళకి వ్యతిరేకంగా నామినేషన్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ నిరుద్యోగుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితి ఎదుర్కోబోతోంది రేపు లోకల్ ఎలక్షన్స్లో అనేది వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు మీరు జూలై 4న ఏదైతే సెక్రటరియట్ ముట్టడి అంటున్నారో దానికి సంబంధించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ముట్టడిలు అనగానే మమ్మల్ని ఇక్కడ ముట్టడిస్తారు. ఆఫ్కోర్స్ ఈ రోజు మీ కాడ నుంచి అరే పర్మిషన్ వచ్చినాక ఇక్కడి నుంచి పోతుంటే పోలీసు వాళ్ళు తిరుగుతుంటే వేరే రూమ్ లో పోయి ఉండాల్సి వచ్చింది. 12 దాకా స్టేజ్ మీదనే తాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తే మాకెందుకు ఈ కొట్లాటలు? ఒకటే మేడం, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము ఉద్యోగాలకు పోతున్నాం, మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అన్ని పార్టీలు మాకు మద్దతు ఇవ్వాలి, మమ్మల్ని గెలిపియాలి, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలి. ఇది ఒకటే. స్థానిక సర్పంచులకు ఎట్లాగో దానికి పార్టీ సింబల్ లేదు. ఆ పార్టీ సింబల్ లేని దాంట్లోనే మీ అందరూ మద్దతు ఇవ్వండి. పార్టీ సింబల్ ఉన్న దాంట్లో మీ వాళ్ళని పెట్టుకొని గెలిపించుకోండి. ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఇంకా మీ హృదయం పెద్దది చేసుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో కూడా మా నిరుద్యోగులకు మీరు ఇంకా మద్దతు ఇస్తే ఇంకా మంచిది. నాగేష్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఏదైతే ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుందో నిరుద్యోగుల నుంచి అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సరే వాళ్ళు నిజంగా అలా చేస్తారు కాబట్టి మీరు ఇవాళ చేయాలని కాకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మీరే మాట ఇచ్చారు కాబట్టి అవి నెరవేర్చండి అని అడుగుతున్నారు. మ్యామ్ నాది డౌట్సే వస్తుంటాయి. ఇప్పుడు నేను ఇంకోటి మీరు డౌట్లు అడగాల్సిన పరిస్థితుల్లో లేరు నాగేష్ నాయక్ గారు. మీరు అధికారంలో ఉన్నారు, మీరు తీర్చాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు, తీర్చే పొజిషన్ లో ఉన్నారు. అది ఇది ఎట్లున్నది మేడం అంటే క్లాస్ రూమ్ లో స్టూడెంట్ కు డౌట్ వస్తుంది కానీ టీచర్ కి నాకు డౌట్ వస్తుంది అన్నట్టు ఉన్నది. ఇది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ని బట్టి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు జరిగిన డిబేట్ లో కూడా డౌట్స్ ఉంటాయి. నాకు రాకెట్ సైన్స్ ఇప్పుడు చూడండి మేడం, ఎప్పుడైనా సరే 1,40,000 ఉద్యోగాలు ఇవ్వండి, మీరు పెట్టారు కాబట్టి అది మీరు ఇచ్చారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మా డిమాండ్ అది అని మీరు పెడుతున్నారు.
వాస్తవానికి పొలిటికల్ కాషియస్నెస్ వచ్చింది. కానీ నేను ఇక్కడున్న అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే రిక్వెస్ట్, అంటే జనార్దన్ ఇంద్రకు కూడా రిక్వెస్ట్ పెడుతున్నాను. దిస్ ఇస్ నాట్ జోక్, ఐ గెస్ మనం జోక్ చేయట్లేదు. జోకే ఉన్నాయి అంటే ఇప్పుడు నేను నవ్వుతా మీతో పాటు. నా ఆవేదన ఏంటంటే ఈ 1,40,000 ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే నిరుద్యోగులు పొలిటికల్గా నిలబడతారు అంటున్నారు. అంటే కొందరి పొలిటికల్ గెయిన్ కోసం ఇక్కడున్న రాష్ట్ర నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొలిటికల్ అంబిషన్ ఉంది కాబట్టి వెళ్తున్నారు అనుకోండి, ఏదో ఒక రూపంలో వాళ్ళ నిరసన తెలియజేయాలి కాబట్టి వాళ్ళు. నేను ఎవరికి అనట్లేదు, నిరసన అనేది ఇప్పుడు రైతులు హర్యానాలో పోటీ చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఓడిపోయింది అక్కడ. నేనేమంటున్నా, ఇండివిజువల్గా ఈ సంవిధానం ఇస్తుంది రైట్స్, ఎవరైనా పోటీ చేయవచ్చు. నేను అనేది నా క్లియర్ అండర్స్టాండింగ్ ఏంది, 1,40,000 ఉద్యోగాలు ఏవి అని కొందరికి పొలిటికల్ అజెండా కావద్దు. కానీ వాస్తవానికి నిరుద్యోగం ఎందుకు ఉంది అంటే దానికి స్కిల్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్లో ఎంత ఉంది, పబ్లిక్లో ఎంత క్రియేట్ చేస్తుంది, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ ఇక్కడున్న అన్ఎంప్లాయిడ్ యువత ఒకవేళ స్కిల్డ్ ఉంటే అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి రీజన్ ఏంది? గవర్నమెంట్ అయితే రీజన్ కాదేమో అన్న నా అబ్జర్వేషన్. ఓన్లీ గవర్నమెంటే రీజన్ కాదు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఉంటాయి, ఎడ్యుకేషన్స్ ఉంటాయి, టెక్నాలజీస్ ఓవర్టేక్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు ఆగ్మెంటేషన్ రియాలిటీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నేను ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉందో వాళ్ళకే నా క్వశ్చన్ రేజ్ చేస్తున్నా, ఎప్పటికైనా సరే 1 డే 1 అవర్ 1 మంత్లో నిరుద్యోగం అనేది కాన్స్టెంట్ చాలా పెద్ద సమస్య దేశంలో. తెలంగాణ రాష్ట్రంలో అంత ఎంప్లాయ్మెంట్ ఏ ఏజెన్సీ, ప్రైవేట్, గవర్నమెంట్ అంత ఈజీగా ప్రొవైడ్ చేయదు. కాకపోతే స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ లేబర్ ఉంటే డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర ఎంబైబ్ అవుతుంది డిఫరెంట్ పే స్కేల్లో. ఆ యువత ఎప్పుడు నిత్యం కష్టపడుతూ మంచి ఫ్యూచర్ కోసం పోరాటం చేస్తూ ఉండాలన్నదే నా కారణం. ఒకవేళ ఇక్కడికి వస్తే జనార్దన్ నా అబ్జర్వేషన్ చెప్పొద్దా జనార్దన్? ఇప్పుడు ఇదైతే తప్పు తప్పు చర్చించినాం కాబట్టి యూనివర్సిటీలను ఫ్యాక్టరీలకు లింక్ చేస్తామని చెప్పారు, యూనివర్సిటీలను సాఫ్ట్వేర్ రంగానికి లింక్ చేస్తామని చెప్పారు, స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి అన్ని చేస్తామని చెప్పారు, అన్ని చేస్తామని చెప్పారు కాబట్టి వచ్చినాం. అక్కడి నుంచి మీరు జరిగిన పథకాలు ఏంది, మీరు చేస్తున్నటువంటి ప్లానింగ్ ఏంది, ఎంతమందిని అట్లా అబ్జర్వ్ చేసారు? 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లు ఇచ్చినామని సీఎం గారు అన్నారు. ఎవరికి ఇచ్చారు? తెలంగాణ పిల్లలు ఎంత గై చెప్పమంటుంటే ఇప్పుడు ఏదో క్లాస్ రూమ్ లోకి వచ్చి టీచర్ విద్యార్థులకు చెప్పినట్టు ఈ ఉపన్యాసాలు కాదు మేడం, ఈ ఉపన్యాసాలు ఉండాలంటే ఏ నీకు మెటాలో కొడితే చెప్పింది వాస్తవాలు జరిగాయా? పక్కన పెట్టారు కదా. నేననేది అది, ఒకవేళ నిరుద్యోగుల పట్ల ఫైట్ చేస్తున్న మన జనార్దన్, మన ఇంద్ర తమ్ముడికి నేను చెప్పేది ఇదే, మీ ఫైట్ లో జెన్యూనిటీ ఉండాలి. మీ దగ్గర స్కిల్డ్ అన్ఎంప్లాయ్మెంట్, స్కిల్ ఉండి కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు చూపించండి. ఇంద్ర అది చెప్పొద్దు, మన డ్యూటీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే. అంటే గొడ్లు కాసుకొని పోతారా చదువుకొని? నేనేమంటున్నా అంటే నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నప్పుడు మనం ఎంత కరెక్ట్ ఉన్నామన్నదే మనం చూసుకోవాలి అంటున్నా. నేను ఇలా అన్నట్లే గొర్రెలు కాసుకుంటాడు ఇంటికి పోతాడు, తప్పది. ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. నా అబ్జర్వేషన్ చెప్తున్నా, ఏ పొలిటికల్ అండర్స్టాండింగ్ కాదు ఇది. నేను చదువుకున్న వ్యక్తి లాగానే చెప్తున్నాను. మీరు చదువుకున్నారా లేదా అది నాది కాదు, నా అండర్స్టాండింగ్ నేను చెప్తున్నాను. ఒకటి మేడం, ఇది జనార్దన్ యొక్క ఒపీనియన్, అన్న ఒపీనియన్ ఇది కాదు. ఒక రాజకీయ పార్టీ తీసుకున్న స్టాండ్ ఇంప్లిమెంటేషన్ గురించి రాజకీయ కోణంలో ఇక్కడ నగేష్ గారు కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ వచ్చి ఆయన ఒక వ్యక్తిగత స్థాయిలో ఒకటి చెప్తా చూడండి మేడం,
మీ స్కిల్ లేదని ఎట్లా Ma'am, చెప్తారు మీరు? ఎనీ పొలిటికల్ పార్టీ ఇందిరా జనార్దన్ అన్న ఎనీ పొలిటికల్ పార్టీ ఉండొచ్చు. పొలిటికల్ పార్టీ కన్నా ముందు మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ కోణంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రాడ్యుయేటెడ్ వెళ్ళి గొర్రెలు కాసుకుంటే మంచిదా? లేదు, నేను ఒక మాట తప్పు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, మీరు డైరెక్ట్ గా ఇస్తున్నా ఎగ్జామ్ పెట్టారు, దానికి ఎగ్జామ్ పెడుతున్నారు, మెయిన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు, దాంట్లో క్వాలిఫై అయితే ఉంటాం, Filtration కదా. నేను ఇదే మళ్ళీ ఇప్పుడే తప్పు అండర్స్టాండింగ్. ఇది ఓన్లీ జాబ్ అనేది పబ్లిక్ సెక్టర్ లోనే ఉంటది, మిగతా కాదు. ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. అర్హత ఉంది, ఇప్పుడు మాకు అర్హత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అర్హత లేనప్పుడు మేము గొర్రెలు కాసుకుంటాం కదా, మీతో ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు ఇంకోటి అర్హత లేనప్పుడు మీరు అడగరు కూడా. అడగం కదా. ఇప్పుడు నాకు ఇంకో అబ్జర్వేషన్, జనార్దన్ అన్నాడు ఏఐ వచ్చింది అన్నాడు. ఏఐ లో ఎంత జాబ్ పొటెన్షియల్ ఉందో జనార్దన్ గారికి చెప్పండి. అక్కడ కూడా అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా ఎంప్లాయీ కావచ్చు ప్రైవేట్ లో కూడా. ఇప్పుడు ఆగ్మెంటేషన్ రియాలిటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, వీటికి పొటెన్షియల్ ఎంత ఉంది, నంబర్స్ రూపంలో ఎంత వరకు ఏపీయగలదు. గవర్నమెంట్ సజెషన్ చేయమని చెప్పండి. మా గవర్నమెంట్ లో 24,000 పరిశ్రమలు తెచ్చినాం. ఇవే కాదు మ్యామ్, నేనేమంటున్నా అంటే ఆగ్మెంటేషన్ రియాలిటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అవి ఎంత వరకు పొటెన్షియల్ ఉంది, ఎంత మంది ఎంప్లాయ్మెంట్ ఈ సంవత్సరంలో జనరేట్ చేయవచ్చు చెప్పమని చెప్పండి. రీసెంట్ టెక్నాలజీ ఒక పబ్లిక్ సెక్టర్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటే పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్టర్ లో కూడా జాబులు తగ్గిపోతున్నాయని పోరాటం చేయమంటున్నాను నేను. నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్. అర్థమైందా? అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్. మేము చేస్తే మాకు రాజకీయాలు అంట కొడతారు. బీజేపీ ఉంది, ఉద్యోగాలు వచ్చి మీరు ఇళ్ళలో ఉంటారు, కాంగ్రెస్ ఉద్యోగాలు వచ్చినాక. నా బాధ అంతా అదే, నేను మీకు అనట్లేదు. మన దగ్గర సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఓన్లీ పబ్లిక్ సెక్టరే అన్ఎంప్లాయ్మెంట్ కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు అన్న ఇది పొలిటికల్ కాదు, పొలిటికల్ ప్రైవేట్ సెక్టార్ లోను క్రియేట్ చేయట్లేదు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. లెస్సే ఇప్పుడు క్రియేట్ చేయట్లేదు అని బిఆర్ఎస్ అన్న గారు జనార్దన్ కూడా అంటున్నాడు. దావోస్కి వెళ్ళిన సీఎం గారు 1,40,000 crore ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుంటే దాంతో పాటు ఎఫ్డిఐ అనేది మానిటరీ రూపంలోనే చూడొద్దు, న్యూ టెక్నాలజీ తీసుకుంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. అంటే జీరో లేకుండా అయితే చేయదు. సరే ఇప్పుడు 1,45,000 కోట్లు ఓన్లీ దావోస్ నుంచి తీసుకొచ్చింది, దేశం మొత్తంలో ఎక్కడ ఉంది? ఎఫ్డిఐ వచ్చింది, దాని టెక్నాలజీ వచ్చింది అని అంటారు. మీరు చదువుతుంటే నీకు ఉద్యోగం వచ్చిందా రాలేదా? అంటే మ్యామ్ ఇప్పటికీ చెప్తున్నా నేను యాజ్ ఏ ఇప్పుడు తను అన్ఎంప్లాయిడ్ కి రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నారు, సెటైరికల్ గా మాట్లాడారు. నంబర్స్ రూపంలో చెప్పు, ఒకవేళ నేను తప్పు చెప్తున్నా అనుకోండి, నేను తప్పు చెప్తున్నా అనుకోండి, నా క్వశ్చన్ చేయమని చెప్పండి. ఎనీ జాబ్ ఇస్ జాబ్. మ్యామ్ ఇక్కడ నా అబ్జర్వేషన్ చెప్తా, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే పబ్లిక్ సెక్టర్ లోనే అంత ఇమీడియట్ క్రియేట్ అవ్వదేమో, ప్రైవేట్ సెక్టర్ లో కూడా జాబ్లు ఉన్నాయేమో. మీ దాని పట్ల మీ వర్కింగ్ ఎలా ఉంది? అదే డౌట్. ఇప్పుడు నంబర్స్ రూపంలో ఒకసారి మిఠాయి పొట్లం పెట్టి ఒక మిఠాయి తీసుకుని యూనివర్సిటీ నుంచి ఎంతమందిని అవుట్పుట్, ఎన్ని బ్యాచ్లు బయటకు వెళ్ళి ఎంతమందికి ఉద్యోగాలు. తెలంగాణ సమాజానికి ఒకటి ఉంది అక్కడ ఉన్నటువంటి మ్యామ్, నీళ్లు నిధులు నియామకాలు అంటే తెలంగాణ సమాజం ఎమోషన్ గా కనెక్ట్ అయింది. టిఆర్ఎస్ నుంచి కన్వర్ట్ అయింది, పొలిటికల్ గెయిన్ అయ్యారు. కానీ ఇక్కడ నిరుద్యోగుల్లో మీరు పోరాడుతున్నప్పుడు మీరు ఈక్వల్ గా ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఎంప్లాయ్మెంట్ రావట్లేదు అన్న క్వశ్చన్ కూడా చేయవచ్చు గవర్నమెంట్. అదే నా అబ్జర్వేషన్, చేయొచ్చు అంటున్నారు. మీరు చిత్తశుద్ధిగా ఆ ఫైట్ చేస్తున్నప్పుడు మీకు రీసెంట్ అప్డేట్ టెక్నాలజీ అంటే ఆ డిమాండ్లలో అది కూడా వస్తుంది. ఓన్లీ వాళ్ళకి కావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఒకటే కాదు, 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఏదైతే మెగా డిఎస్సి ఉందో, జాబ్ క్యాలెండర్ ఉందో, మీరన్న ఆ ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగ కల్పన, ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్ల కింద వస్తాయి. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మరి ఇదే డిబేట్ లో, ఇదే యోయో టీవీలో లాస్ట్ 4-5 డిబేట్స్ నుంచి జనార్దన్ నా దగ్గర 2 డిబేట్స్ చేసిండు. తీసి చూడండి మ్యామ్, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక్క మాట లేదు, ఓన్లీ గవర్నమెంట్ వెండిటలో పనిచేస్తున్నారు తప్ప. మేడం మీరు చూపియండి, నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ వైరల్ జరిగిన మానవత్వ దాని డిబేట్ లో కూడా ఐఎమ్ షూర్ దట్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ గురించి జనార్దన్ ఇంద్ర మాట్లాడలేదు. మీరు ఓన్లీ పబ్లిక్ సెక్టర్ లో ఇప్పుడు కూడా, నేను ఇక్కడ ఉన్నాను 1 hour నుంచి, మన డిబేట్ అయిపోతుంది,
మీరు ఇచ్చింది పబ్లిక్ సెక్టర్ లోనే గవర్నమెంట్ నే కార్నర్ చేస్తున్నారు తప్ప. ఓకే నాగేష్ నగర్ ఇక్కడ డిబేట్ లో వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటో, వాళ్ళు మెయిన్ గా ఏం కోరుకుంటున్నారో అది మాత్రమే మాట్లాడతారు. కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే ఇది డిబేట్ సరిపోదు, చర్చ సరిపోదు. మీరు వాళ్ళని పిలిచి గవర్నమెంట్ పిలిచి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ డిమాండ్స్ అన్ని పెడతారు. Do you agree or not? Employment is the main point. కరెక్ట్. సీఎం మాతో ఎందుకు మాట్లాడలేదు? Then ask for private employment too. What is happening for the private employment? Whether skill university came or not. నువ్వు ఇవి కూడా అడగాల్సిన రెస్పాన్సిబిలిటీ ఈక్వల్ గా ఉందిగా. ఓన్లీ పబ్లిక్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుస్తుంది. మేడం మీరు చెప్పండి, సెక్రటేరియట్ ఘెరావ్ కావచ్చు, ట్రాఫిక్ ఆపడం కావచ్చు, రైట్ఫుల్ గా మెసేజ్ ఇస్తున్నట్ట గవర్నమెంట్ కి. మీదేమైనా వింగ్ ఉందా హూ ఇస్ ఇంటరాక్టింగ్ విత్ ద గవర్నమెంట్? మీ కానీ ఎవరు ఉన్నారు చెప్పండి. గవర్నమెంట్ దగ్గర సెక్రటేరియట్ ఉంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. మీ కానీ చెప్పండి ఎవరు వస్తారో చెప్పండి. మాతో చర్చలకు ఎవరు వస్తారు? నేను కూర్చున్నాను కదా ఇప్పుడు. నువ్వే చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు చెప్తూ ఉంటే వినే ఓపిక ఉందా జనార్దన? ప్రైవేట్ సెక్టార్ లో ఎన్ని జనార్దన ఓపిక ఉందా? ఓపిక ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ అడుగుతున్నప్పుడు ఓపిక అనేది కూడా ఉండాలి. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూర్చున్నారు, ఎంతవరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు? ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అందులో ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. సరే ఆడ రీచ్ అవ్వలేదు, సెక్రటేరియట్ ఉంది, రీచ్ అవ్వలేదు. సరే పార్టీ తరఫున గాంధీ భవన్ ఉంది, గాంధీ భవన్ లో పొలిటికల్ పార్టీ మా పార్టీయే కాబట్టి ఎంతవరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు? మీరు ఇప్పుడు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు, జనార్దన్ ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాడు? ఇవన్నీ ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ ని, నేను ఒక ఎంప్లాయీని, ఎగ్జామ్ ఇస్తేనే పాస్ అయ్యాను, నేను నా మార్కులు పొందాను. ఐఎమ్ గివింగ్ ఎ పిటిషన్. ఇదే విషయాల్ని ఇదే మానవత్రే గారు, చెనగం దయాకర్ గారు, రియాజ్ గారు, ఇంకెవరో వాళ్ళతో కూర్చొని మాట్లాడొచ్చు కదా. లేదు మ్యామ్, ఇప్పుడు గవర్నమెంట్ ని కదిలియాలంటే గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడర్ డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటారు. మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు? ఒకసారి ఇవన్నీ కాదు మ్యామ్, క్వశ్చన్ చేయండి. వ్యాలిడిటీ ఉంది. నేను ఇప్పటికే అంటున్నాగా, మీరు అడిగే ఇష్యూలో గ్రావిటీ ఉంది, వ్యాలిడిటీ ఉంది. మీరు ఎంతవరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు? ఇగో వీళ్ళు పక్క రాష్ట్రంలో మాతో పాటు మా తర్వాత బస్ యాత్రలు చేసిన వాళ్ళు. ఇంద్రా అది కాదు చెప్పేది, మీరు చెప్పేది ఒక నిమిషం. నన్ను చెప్పిన విన్నాం కదా, మేము చెప్పిన వినరాదు. గుడ్. అది మంచి. పక్క రాష్ట్రంలో మేము ఏదైతే చేసినాం బస్ యాత్రలు, వాళ్ళు కూడా అదే చేశారు. సేమ్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళ సీఎం గారు, మీరు ఫోటో చూడండి, ఇగో సీఎం గారు వాళ్ళని కలిసి మీకు ఏం కావాలి, మీకు ఏమేం కావాలని చెప్పేసి మాట్లాడి పిలిచారు. కనీసం మేము మీకోసం, మీ పార్టీ కోసం దాదాపు ఒక 10 days బస్ యాత్ర చేసినాం. ఆ టైంలో మా పరిస్థితి ఏంటి తెలుసా? బీఆర్ఎస్ అనే పార్టీ ఒక ఎట్లుందంటే ఎక్కడ చీమ చుట్టుకున్న వీళ్ళు అరెస్ట్ చేసి పరిస్థితి ఉంది. ఆ రోజు తెగించి పోతే ప్రాణాలు, ఉద్యోగాలు అయితే రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉద్యోగాలు రావట్లేదు, మా ప్రాణాలు పోతే పోయింది. మా తరపున మా తమ్ముళ్ళ కన్నా వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము బస్సు తీసుకొని బస్ యాత్ర చేస్తే కనీసం మీరు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి మాతో మాట్లాడిపోయారా? నేస్తే రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల్లోనే మా ప్రభుత్వం వచ్చింది ఆయన అంటాడు, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆయన అంటాడు, బల్మూరి వెంకటతో అన్నగారితో మాట్లాడితే ఏమంటే త్వరలో ఉంటాయి ఆయన అంటారు, చెనగాని దగ్గరేమో వీళ్ళు నిరుద్యోగులు కాదంటారు. అన్ని మీరే మాట్లాడుతున్నా, మేమేం మాట్లాడాలి చెప్పండి. ఒకవేళ వాస్తవానికి నిజంగా నాకు కంప్లీట్ మీరు కనుక నిజంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే అశోక్ నగర్ లో రండి, మీకు సభ ఏర్పాటు చేస్తాం, చర్చలు పెడదాం. అశోక్ నగర్ అయినా లేకపోతే దిల్షు నగర్ అయినా మీ ఇష్టం, మీ ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే ఆ చర్చలు పెడదాం. ఆ నిరుద్యోగులు 100 మందిలో 50 మంది నిజంగా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారని ఒక మాట అన్నారు అనుకో, 50 మంది కూడా కాదు, 100లో 10 మంది అన్నారు అనుకున్నా, మేము డిబేట్లకు రాము, మేము ఈ పార్టీ కూడా ఏం చేస్తుంటాం మా జీవితాంతం అంతే. మేము మీ పార్టీకి ఎప్పుడు వచ్చినా కూడా మీ పార్టీ కన్వే చేసుకొని మీ గురించే మాట్లాడతాం. ఎక్కడైనా ఏ సభలైనా దిల్షు నగర, అశోక్ నగర మీరు తెలుసుకోండి. బల్మూరి వెంకట్ గారైనా, రియాజ్ సార్ గారైనా, కోదండరామ్ సార్ గారైనా మేము 53,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామని ఒక సభ పెట్టి మా పిల్లల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి. మేడం అన్న ఏం చెప్పలేదు అంటున్నాడు కదా, మీ వేదికగా అన్నకు ఒక రిప్రజెంట్ ఇగో ఇవన్నీ జీవోలు ఇస్తున్నాం. రిటైర్డ్ అయిన ఆయన 70 ఏళ్ళకి దగ్గరకు వచ్చిన ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. విద్యాసాగర్ రెడ్డి ఆయన వల్ల 400 మంది కుటుంబాలు బయటపడ్డాయి. ఆయనను ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? రిటైర్డ్ అయిన ఆయనను కింద ఉండి గుమ్మి కింద పందికొక్క లెక్క మొత్తం డబ్బులన్నీ ఖతం చేస్తున్నాడు. ఆయనను తీసేసి 400 మందికి